ఇస్తూ బాబు జగజీవన్ గారు పార్టీ మార్చినాడు. ఈయనట్లా కాదు కదా, రాజకీయాల్లో మొదలెట్టినప్పటి నుంచి ఊసర వెల్లులు కూడా అవమానపడేంతగా రాజకీయ ధోరణులను మారుస్తూ వచ్చినాడు. ఫస్ట్ స్టార్టెడ్ విత్ ఏబీవీపీ, ఆ తర్వాత కొంత బీజేపీ వైపు పోవాలా వద్దా అని ఆయన బ్రదర్స్, ఆయన ఇతర సిబ్లింగ్స్ అంతా బీజేపీలోనే ఉంటారు. ఆయనకు పూర్తిగా బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సరే, ఏదో రకంగా తెలుగుదేశం పార్టీలో చేరినాడు. బికాస్ తెలుగుదేశం పార్టీలో వెంకయ్య నాయుడు ఇంపాక్ట్ ఉండేది. వెంకయ్య నాయుడుతో క్లోజ్ సంబంధాలు, కమ్మ చౌదరీస్ ఒక సాటిస్ఫాక్షన్ కోసం చెప్పి ఆ రకమైన వ్యవహారం చేసినాడు. తన వ్యక్తిగత నిర్ణయాలను కూడా చంద్రబాబు నాయుడు సంతృప్తి కోసమని మార్చుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డిలో ఏదో మార్పు వస్తుందని నేను భావించాను. నేనైతే అంగీకరించాడు. చంద్రబాబు నాయుడు కోసం నీళ్ళని సాక్రిఫైస్ చేస్తాడు, లేకపోతే అది చేస్తాడు అన్న విషయంలో అయితే నేను యాక్సెప్ట్ చేయను. ఆయన మహబూబ్నగర్ జిల్లాకు ఆయన చేసుకుంటాడు అంతే తప్ప చంద్రబాబు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా తను కావాలని ఉంటుంది కానీ చంద్రబాబు మళ్ళా కావాలని ఎందుకు ఉంటుంది? చంద్రబాబు 75 years, ఈయనకి ఇంకా 56 సంవత్సరాలు, ఇంక 20 సంవత్సరాలు అది ఉంది. ఆ పర్సెప్షన్ ఏదైతే ఆర్గ్యుమెంట్ టీఆర్ఎస్ ఏదైతే చేస్తుందో దాంతో అయితే నేను యాక్సెప్ట్. ఒక ఛానల్ నడుపుతున్న వ్యక్తిగా, ఒక ఛానల్లో యాంకర్ గా ఉన్న మీరు ఆ రకంగా మాట్లాడడం సబబు. అట్లా మాట్లాడితే నేను ఆ సబబు కాదు, నేను నిజంగా ఫీల్ అవుతాను. నేను బ్యాలెన్స్ చేసేది చెప్పట్లా. రేవంత్ రెడ్డికి తన రాజకీయ కెరీర్ ముఖ్యం, చంద్రబాబు నాయుడు రాజకీయ కెరీర్ కంటే. సార్ అదే నేను అవుతున్నా. ఏమో సార్, మీకు చిన్న సబ్మిషన్, మీ అనుమతితో చిన్న సబ్మిషన్. అంటే సార్, మన భరత్ గారికి కూడా సబ్మిషన్. అసలు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఈ కాంటెంపరీ పాలిటిక్స్ లో అక్కడ పవన్ కళ్యాణ్, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఈ తెలుసో తెలియకో వాళ్ళిద్దరూ చంద్రబాబు గారికి ఊడికం చేసుకుని తిరుగుతున్నారు. వీళ్ళ ఎదుగుదల కన్నా ఆయన ఎదుగుదల కోసం వీళ్ళు అరువులు చేస్తూ తాపత్రయపడుతున్నారు. ఈ విషయం నేను కొంచెం శరత్ గారితో ఏకీభవిస్తాను నేను. ఓకే. ఒకసారి బాల్క సుమన్ గారు జాయిన్ అయ్యారు సార్ మనతో పాటు. శరత్ గారు ఒక్క నిమిషం. బాల్క మీరు నన్ను ఎప్పుడు ఆపమంటే నేను అప్పుడు ఆపేస్తా సార్. నేను క్రమశిక్షణను భంగం చెయ్యను. బాల్క సుమన్ గారు మున్సిపల్ ఎన్నికల ప్రచారం